అండి, ఈరోజు మనం దోశ ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం పల్లీలను తీసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అందులో ఉన్న తడి పోయే వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోనే పల్లీలు కూడా వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు, కొద్దిగా 2-3 చింతపండు రెబ్బలు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. మనం స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు వీటన్నిటిని వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత ఈ పల్లీ చట్నీలో వేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పల్లీ చట్నీ రెడీ. ఈ చట్నీని దోశలోకి, ఇడ్లీలోకి, వడలోకి తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.